కేవలం 2 రోజుల క్రితం మన డిపోకి ఎంఎఫ్గా వచ్చున్నారు అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ శ్రీ మల్లికార్జున గారు. వారందరికీ కూడా పరిచయం లేదు, నిన్న 2 రోజులైంది. వారిని మాట్లాడవలసింది. అధికారులు డిఎం ఆదినారాయణ గారు, అదే రకంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కల్పన గారు, ఇంకా వేదికను అలంకరించిన బీజేపీ నాయకులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆర్టీసీ కుటుంబ సభ్యులు, మీకు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఆర్టీసీ ప్రయాణికులకు సరైన సౌకర్యాలు కలగాలంటే ప్రధానంగా డ్రైవర్లు, కండక్టర్లు, మన సిబ్బంది, మెకానికల్ సిబ్బంది, అదే రకంగా అవుట్ సోర్సింగ్ ఎవరైతే మీరు ఉన్నారో మీరందరూ కూడా గుండెకాయ లాంటి వాళ్ళు. మీరందరూ పనిచేస్తేనే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం, అదే రకంగా ఈ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం, బస్సులు పరిశుభ్రంగా ఉండడం, ఇవన్నీ కూడా మీ వల్లనే సాధ్యం అవుతాయి. అదే రకంగా కార్గోకు సంబంధించి కూడా బయట నుంచి ఎవరైనా వస్తువు తీసుకొచ్చినప్పుడు ఏ సమయమైనా సరే మనం ఉండి రాత్రింబోళ్ళు కూడా వాళ్ళకి సేవ చేస్తూ ఉంటాం ఇక్కడ. అలాంటి వాళ్ళకి ఆర్టీసీ వైపు నుంచి కూడా మాలాంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు ఏంది, వాళ్ళకి ఏం చేయాలనేటువంటి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ఉంది. మీకు ఎవరో కాంట్రాక్టర్ ఉంటారు ఇక్కడ, ఆ కాంట్రాక్టర్ ఎవరో నాకైతే తెలియదు. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఉన్నాడా ఇక్కడ? యాక్చువల్గా పిలవాలి మీరు ఆయన. ఈరోజు ఎందుకు పిలవలే? రాలేదా? సో మీకు ఈఎస్ఐ కార్డులు ఉంటాయి. మీకు గవర్నమెంట్ ఇచ్చే దాంట్లోనే మీ జీతంలోనే పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ 2 కూడా కట్ చేసే ఆర్టీసీ నుంచి వాళ్ళకి డబ్బులు ఇస్తారు. మీకు ఈఎస్ఐ కార్డులు ఖచ్చితంగా ఇవ్వాలా. ఎంతమందికి ఇచ్చారో ఎంతమందికి ఇవ్వలేదో నాకు తెలియదు. కార్డులు ఖచ్చితంగా ఇవ్వాలా. ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ అధికారులు కూడా దాన్ని ఒకసారి చెక్ చేయాలా. అందుకోసమే బహుశా ఆయన ఇక్కడికి వచ్చున్నాడు. నేను వచ్చినటువంటి పని వేరు. ఈరోజు ఇవి మీకు ఇచ్చిపోదామని నేను వచ్చిన తర్వాత కూడా 10-15 రోజుల్లో మీకు ఆ కార్డులు అవన్నీ కానీ మీ డిఎం గారు, మీ అధికారులు కానీ సెట్ చేయకపోతే నేరుగా నేను మళ్ళీ ఇంకోసారి వస్తాను. ఆన్ ది స్పాట్ డెసిషన్ తీసుకుంటాం ఖచ్చితంగా. ఎందుకంటే ఈఎస్ఐ హాస్పిటల్లో కానీ మీ కుటుంబ సభ్యులకు కూడా వైద్య సహాయం ఉంటుంది. అదే రకం పిఎఫ్ అనేది 10-15 సంవత్సరాల పాటు మీరు కడుతూ వస్తుంటారు కాబట్టి మీరు అవసరమైనప్పుడు తిరిగి తీసుకోవచ్చు. మీ కుటుంబంలో పెళ్లి జరిగినా విద్యా హక్కు కింద కానీ అనేక పద్ధతుల్లో పిఎఫ్ కూడా మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు. లేదు మీకు అలానే ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత మీరు రిటైర్ అయిన తర్వాత కూడా మీకు పెన్షన్ సౌకర్యం వస్తుంది. అందువల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాంట్రాక్టర్ మారచ్చు కానీ ఈఎస్ఐ కార్డు మారాల్సిన అవసరం లేదు. నేను నెల్లూరులో కూడా మీటింగ్ పెట్టి చెప్పాను, మీ అధికారులు కూడా వచ్చారు. అయినప్పటికీ ఈరోజు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందంటే ఇది మంచిది కాదు. అందువల్ల తప్పనిసరిగా కాంట్రాక్టర్ని పిలిపించి ఆ కార్డులు ఎంతవరకు ఇస్తున్నాం, మన అకౌంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఎవరెవరు కట్ అవుతున్నాయి ఇవన్నీ మీరు చూసుకోవాలి. అఫీషియల్గా కూడా మన బోర్డు మీటింగ్లో దీని మీద పెద్ద చర్చ జరిగింది. గతంలో మనం దీన్ని అంతగా మీకు ఈ కట్ చేయాల్సిన ఈఎస్ఐ కానీ పిఎఫ్ అమౌంట్స్ని కట్ చేస్తున్నారు. ఇక్కడ అది తిరిగి పోతుందా లేదా వాళ్ళకి చూసుకోలే. అది కూడా చూడాల్సిన బాధ్యత మన డిఎం గారికి, ఇక్కడున్న అధికారులకి అని చెప్పేసి పోయినసారి మేము బోర్డు మీటింగ్లో అందరం కలిసి ఏకగ్రీవంగా ఒక తీర్మానం పెట్టడం జరిగింది. అది కూడా నెక్స్ట్ మీటింగ్లో, రేపు జరగబోయేటువంటి మీటింగ్లో అవి కూడా మీకు మినిట్స్ ప్రకారం అధికారులకు కూడా వస్తాయి. ఈ లోపల అయినప్పటికీ కూడా మీరు దాన్ని వెరిఫై చేసుకొని వీళ్ళందరికీ రావాలి. అందువల్ల ఆ రకంగా మనకి ఈఎస్ఐ డిపార్ట్మెంట్లో ఉదాహరణకి ఎవరైతే మీ కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులు ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్ జరిగితే 2 నెలలు 3 నెలలు సెలవు పెట్టాల్సి వస్తుంది. ఈ 2 నెలలు 3 నెలలు ఈఎస్ఐ డిపార్ట్మెంట్ మీకు 70% డబ్బులు ఇస్తారు. ఇవన్నీ కూడా చాలా హక్కులు ఉన్నాయి దాంట్లో. కాబట్టి దయచేసి ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఆ నంబర్స్ మీకు ఉన్నాయా లేదా ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. అదే రకంగా
రాబోయేటువంటి రోజుల్లో కూడా అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. బహుశా వర్క్ షెడ్యూల్లో కానీ మెకానిక్ షెడ్యూల్లో కానీ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఈఎస్ఐ పిఎఫ్ కడుతున్నప్పటికీ కూడా వాళ్ళకు వచ్చే జీతాలు అట్లే ఉన్నాయి స్టాండ్ స్టిల్గా. ఇలాంటి విషయాలు మేము బోర్డులో మాట్లాడుతున్నాం. మా వంతు ప్రయత్నం మేము తప్పనిసరిగా చేస్తాం. అయితే మీ వంతు బాధ్యత ఏంటంటే మీరు ఈ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలా. అధికారులకు కూడా నా మనవి చేస్తున్నా, నా మొదటి విజిట్లోనే కావాలంటే నేను అనకూడదు కానీ పరిసరాలు పరిశుభ్రంగా ఉండవు అనేటువంటిది నానుడు ఉంది. నేను దానికోసం కానీ అప్పుడున్నటువంటి ఈడీ వెంకటేశ్వరరావు గారికి చెప్పి అమౌంట్ శాంక్షన్ చేయిస్తే దాన్ని వాటర్ కనెక్షన్ ఇవ్వడానికి ఇప్పుడు 3 నెలల నుంచి మీకు తీరలేదంటే అధికారులు ఎంత శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవాలా. ఒక డిపార్ట్మెంట్ మధ్య పొంతలు ఉండాలా. నేను రోజు మన ఇంజనీరింగ్ అధికారులతో తరచుగా మాట్లాడుతున్నా. కాంట్రాక్టర్ కృష్ణారెడ్డి ఎవరు ఉండాలి ఇక్కడ, ఆయన్ని కూడా ఈరోజు ఇక్కడికి మీరు పిలిచుండొచ్చు. ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియదు, కానీ కాంట్రాక్టర్ తప్పు కాలేదు. ఆయన చేయాల్సిన పని చేశాడు. కొరవ ఎస్టిమేషన్ వేయమన్నారు. నిన్న కానీ ఇవాళ కానీ కనెక్షన్ ఇవ్వాలి. ఆయన వీలైతే ఆయన ఒకసారి నాకు కలపండి. అలా మనం కంప్లీట్ చేయాల్సిన పనిని నెలాగాలాలు పెడితే మళ్ళా మేము ప్రజల మధ్యకు వచ్చో లాంటి విలేకరుల మధ్యకు వచ్చి మేము ఏం సమాధానం చెప్తాం. కాబట్టి దయచేసి అవన్నీ కూడా చక్కదిద్దాలని అంటే నేను ఇక్కడికి రాబోయే ముందే అవన్నీ క్లియర్ చేద్దాం అనుకున్నా. కానీ వర్షాలు వస్తున్నాయి, వీళ్ళందరూ ఇబ్బంది పడతారు. వర్షాల్లో కూడా మనం పని చేయాల్సి ఉంటుంది. మనకి సెలవులు లేవు. సెలవులు ఉన్నాయా? లేవు కదా. ఎందుకని రాత్రింబవళ్ళు ప్రయాణికులు వస్తూనే ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ భూముల సైనికులు అట్లా ఆర్టీసీల సైనికులు మీరు. వాళ్ళకి వర్షం లేదు, చలి లేదు, ఎక్కడైనా సరే సైనికులు పనిచేస్తుంటారు. అదే రకంగా మీరు కూడా అవుట్ సోర్సింగ్ కార్మికులు కూడా ఏంటంటే రాత్రి లేదు పొగులు లేదు, డ్యూటీ ప్రకారం చేయాల్సిందే కదా వర్షం వచ్చినా. ఎందుకని అది క్లీన్ చేసుకోకపోతే వాసన దుర్గంధం అని పత్రికల్లో కూడా రాస్తారు. ప్రజలకు కూడా అనేక రకాల జబ్బులు వస్తాయి. అందువల్ల మీరు చేసేది చాలా గొప్ప విషయం. ఆ చేస్తున్న సందర్భంలో ఈ సంవత్సరం కూడా వర్షాలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి వస్తాయి కూడా, కంటిన్యూగా కూడా ఉంటాయి. అందువల్ల దయచేసి నా వంతు ప్రయత్నంగా మీకు ఇవన్నీ ఇచ్చిపోదామని చెప్పేసి రావడం జరిగిందని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తూ, మమ్మల్ని కూడా ఇది ఇలా చేయాలమ్మా అలా చేయాలని చెప్పేసి మాకు కూడా సూచనలు సలహాలు ఇస్తూ, కేవలం సలహాలు మాత్రమే ఇచ్చేసి వదిలేయకుండా దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏమేం చేయాలో సార్ ఫాలో అప్ చేస్తూ అక్కడున్న సమస్యని క్లియర్ అయ్యే విధంగా అనునిత్యం పోరాడుతూనే ఉన్నారు. అదే విధంగా ఇందాక చెప్పినట్టు అవుట్ సోర్సింగ్ వాళ్ళని గుర్తించడం అనేది ఎప్పుడూ జరగలేదు. కానీ అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఈ స్వీపర్స్, ఈ క్లీనింగ్ చేసే పర్సన్స్ ఉంటేనే మన వాతావరణం, ఆఫీస్ వాతావరణం పరిశుభ్రంగా ఉంటుంది. బస్ స్టాండ్ లో క్లీన్ చేసే స్వీపర్స్, బాత్రూమ్ క్లీన్ చేసే స్వీపర్స్, గ్యారేజ్ లో బస్సులు కడిగే వాషింగ్ పర్సన్స్, వీళ్ళందరూ ఉంటేనే కదా మన బస్ స్టాండ్ ఏరియా కానీ గ్యారేజ్ ఏరియా కానీ పరిశుభ్రంగా ఉంటుంది. వాళ్ళను కూడా మనం గుర్తించాలి, వాళ్ళను కూడా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకు వచ్చే జీతాలు చాలా తక్కువ. వాళ్ళకి యాప్రాన్స్ అయితే ఏమి, కోట్లు అయితే ఏమి, రెయిన్ కోట్స్ అయితే ఏమి ఇచ్చి ఒక ఆఫీసర్ని ఏ విధంగా సాల్వాతో సత్కరిస్తారో అలా సత్కరించిన ఘనత ఏదైనా ఉంటే అది మన జోనల్ చైర్మన్ అయితే దక్కుతుంది. రీసెంట్ గా ఒక 2 నెలల క్రితము అవుట్ సోర్సింగ్ వాళ్ళందరినీ సార్ ఛాంబర్ కి పిలిపించుకొని వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరిని సాల్వాతో సత్కరించి వాళ్ళు మనతో ఈక్వల్ గా గౌరవంగా ఉండాలన్న ఆలోచనతో సార్ ఉండడం చాలా సంతోషకరమైన విషయం. సార్, ఆర్టీసీకి మీ సపోర్ట్ చాలా ఉంది. వర్క్ ని అలాట్ చేయడం మాత్రమే కాకుండా బ్యాక్గ్రౌండ్ లో మీరు సపోర్ట్ ఇస్తూ ఆ వర్క్ జరగడానికి చాలా దోహదపడుతూ ఉన్నారు సార్. మేము కూడా మీ వెంటే ఉండి మీరు చెప్పిన వర్క్స్ కంప్లీట్ చేస్తాం సార్. థ్యాంక్ యూ. అందరికీ రెయిన్ కోట్లు అవన్నీ ఇస్తున్నారు. వారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గౌరవనీయులు మన చైర్మన్ గారిని, జోనల్ చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా డిపో తరఫున హృదయపూర్వకంగా కోరుతుంది.
కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారికి, అలాగే ఆర్టీసీ డిఎం గారికి, అలాగే మా పార్టీ నాయకులైనటువంటి మాధవి గారికి, అలాగే రంగారెడ్డి గారికి, బ్రహ్మానందం గారికి, అలాగే పట్నా అధ్యక్షులు కిరణ్ గారికి, సివిసి సత్యం గారికి, పరస వెంకటేశ్వర గారికి, మాధవరావు గారికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈరోజు అవుట్ సోర్సింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితుల్లో ఇబ్బందుల్ని గమనించి ఈ వర్షాకాలంలో వాళ్ళు పని చేసుకోవడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులను చూసి మనం ఈ రెయిన్ కోట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి వారందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్టీసీ పెద్దలకి, మిగతా పార్టీ కార్యకర్తలకు అందరికీ నా ధన్యవాదాలు.